ముందు మా మతాన్ని కాపాడుకోవాలి, ముందు మా మతాన్ని బతికించుకోవాలి. ఒకే టికెట్ మీద ఈరోజు 3 సినిమాలు చూపిస్తాం మీకు. ఇన్ని ఆవిష్కరణలు దేశానికి అందించినటువంటి లేదా ఈ దేశం వాడుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ఎవరు అంటారు? క్రైస్తవులు కాదంటారా? క్రైస్తవులు కాదనే అంటారా? కాదనే అంటారు. ఫైనల్లో గెలుస్తారా గెలరా అనేది పక్కన పెడితే మతం కోసం మాట్లాడే వద్దాలు నాకు ఇంకేం అక్కర్లా, ఫైనల్ దొబ్బినా పర్లేదు అన్నట్టుగా ఉన్నాడు. ఆఖరి సినిమా 3వ అది అసలు మిస్ అవ్వకండి. యేసుక్రీస్తు వచ్చి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఏంటంటే గ్యాస్ అయిపోతే ప్రార్థన ఏమో యేసుక్రీస్తు వచ్చి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం ఏంటంటే యేసు గ్యాస్ ఎక్కువైందేమో. పూర సాక్ష్యాలు లేకపోయినా, ప్రింటింగ్ ప్రెస్ లేకపోయినా మీ మతం ఎప్పుడో క్లాత్ ఫోల్డింగ్ ఎరా లేదు. నీకు చేత కాకపోతే అట్లాంటి తప్పుడు మొక్కల వీడియోలు నాకు పంపించు, నేను షెడ్ అయితే అయ్యాను హిందూ సమాజానికి. ఇప్పుడు నాకు బైబిల్లో ఉన్న అనుమానాలన్నిటి మీద వీడియోలు చేస్తాను, వరసమ్మటి వీడియోలు చేస్తాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గురువింద గింజ తన గుడారం కింద ఉన్న నలుపు చూసుకోదని వెనకటికో సామెత. అఫ్ కోర్స్ పుచ్చిపోయిన గువ్వలకి ప్యాచీలు వేసుకునేవాడు, పాచిపోయిన పువ్వులకి ఆయింట్మెంట్లు రాసుకునేవాడు ఈ మరుగుదొడ్డిగాడు. ఈడు కూడా ఈ సామెతకి సరిగ్గా సెట్ అయిపోయేలాగానే ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అయితే చాలా రోజుల నుంచి మన వాళ్ళందరూ కొన్ని వీడియోస్ ఫార్వర్డ్ చేసి అన్నా వీడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, అన్నా వీడు మళ్ళీ వచ్చేస్తున్నాడు, వీడికి ఏదైనా గట్టి కౌంటర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఆడు చేసిన యదవ పని వల్ల ఏది ఆ పుచ్చిపోయిన గువ్వలో పాచిపోయిన పువ్వులు నాంటీలకి ప్యాచీలు వేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి పనుల వల్ల ఆడు సువార్త ప్రచారం అని ఆపేస్తాడని కానీ లేకపోతే ఆ చర్చిని మూసేసుకుంటాడని కానీ నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఆడు ఆ రోజున కొల్లమ్మ నీళ్లు పెట్టుకుని కుక్కేడుపులు ఏడ్చాడు కదా, ఆడు పెళ్ళం కలిపి ఏడ్చిన ఏడుపులన్నీ కూడా డ్రామాలని మాకు తెలుసు. ఎందుకంటే ఆ చర్చికి వెళ్ళే వాళ్ళకే కాదు, అసలు చర్చికి వెళ్ళే బిడ్డలందరికీ కూడా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుంది. ఏ విషయంలో? వాళ్ళ మతం విషయంలో. ఎందుకంటే వాళ్ళకి మానవత్వం, మంచితనం, మట్టిగడ్డలు యావొచ్చు పనికిరాదు. ముందు మా మతాన్ని కాపాడుకోవాలి, ముందు మా మతాన్ని బతికించుకోవాలి, ఈ దీనికోసం ఎంతకైనా దిగిపోతారు, దిగజారిపోతారు. అట్లాంటిది మరుగుదొడ్డిగాడిని ఓ శిక్షించేస్తారు, ఆడు చర్చి మూపించేస్తారని ఎవడనుకున్నాడు? వాళ్ళందరికీ కూడా ఆడు వాక్యం చెప్తున్నాడా లేకపోతే ఒరుసుకుపోయిన వాటికి ఆయింట్మెంట్లు రాస్తున్నాడా ఏం పట్టించుకోరు. ఆడు మతోన్మాదులు అంటూ హిందుత్వం పైన విషంగా అక్కుతున్నాడా లేదా, మన శాడిజం తీర్చుకోవటానికి ఈడు గొంతు అడ్డం పడుతుందా లేదా, ఇది మాత్రమే చూస్తారు. కాబట్టి ఆడేదో ఆగిపోతాడు అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసాడని నేను ఫీల్ అవుతున్నట్టుగా మీరు ఎవరు అనుకోవద్దు. ఆడు కాస్త బ్రేక్ అడిగాడు, నేను దయతలిచి బ్రేక్ ఇచ్చా. ఇప్పుడు ఆడు అంటున్నాడు కదా అరే మతోన్మాదులు అని చెప్పేసి, వీడికి వాళ్ళ నుంచి పోపిద్దాం. కెలుక్కుంటా ఉంటాడు కదా, కెలుక్కున్న ప్రతిసారి ఆడికి గజం బార్ దింపేద్దాం. ఇప్పుడు కూడా ఆడిది ఒకే వీడియో మీద స్పందించాలి న్యాయంగా అయితే, కానీ ఒక 2-3 వీడియోలను కలిపి స్పందించేలాగా వాడే చేశాడు. సో ఆ వీడియోల గురించి కాసేపు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వీడియో ఏంటయ్యా అంటే, భారతదేశ ఖ్యాతి కొరకు పోరాడిన క్రైస్తవ వీరవనిత జమీమా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనలో ఉండే కొంతమంది సెక్యులర్ వాదులు కావచ్చు, క్రికెట్ అభిమానులు కావచ్చు, అన్న క్రీడకిను ఆమెకి సంబంధం ఏందన్న మతానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆమె ఒక మతానికి సంబంధించిన దేవుడి పేరు చెప్పింది కదా వేదిక మీద, మరి ఆవిడ వ్యక్తిగత చాయిస్ అని మనం కూడా వదిలేసాంగా. మరి మనం వదిలేసినప్పుడు వీళ్ళు ఎందుకు కెలుక్కొని జమీమా క్రైస్తవ వీరవనిత అంటున్నారు? ఇప్పుడు టీంలో 11 మంది ఉంటారు, పక్కన ఎక్స్ట్రా ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. సో ఈ 11 మంది కలిసికట్టుగా ఆడితేనే కదా జట్టు గెలిచేది. మరి ఈ కలిసికట్టుగా ఆడే జట్టులో ఒక్క ఆమె గురించి మాత్రం క్రైస్తవ వీరవనిత భారతదేశ ఖ్యాతి కొరకు పోరాడిందట. మరి మిగతా 10 మంది ఎవరి ఖ్యాతి కోసం పోరాడారా? దేశాన్ని బర్బాద్ చేయటం కోసం పోరాడారా? లేదుగా. మరి ఈ టైటిల్ నువ్వు పెట్టి ఎవరిని రెచ్చగొడుతున్నావు? మాట్లాడతాం. కంటెంట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా వీడికి సాలిడ్ గా ఇద్దాం. ఇది ఒకటే కంటెంట్ అనుకోమాకండి, ఒకే టికెట్ మీద ఈరోజు 3 సినిమాలు చూపిస్తాం మీకు. జట్టు క్రికెట్ లో విజయం సాధించింది, ఫైనల్ కి వెళ్ళింది, సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి చేరుకుంది. కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, 339 పరుగుల్ని ఛేదించుకుని గెలిచి వెళ్ళాలి. 339 కొట్టాలి. మరి కొట్టడానికి ఎలా? అవతల ఉన్న ప్రత్యర్థులు ఆస్ట్రేలియా 7 సార్లు ప్రపంచ కప్ గెలిచిన వారు, 7 సార్లు మరి విజయులుగా నిలిచిన వారు. అలాంటి వారిని ఢీకొట్టి ఇండియా ఫైనల్ లోకి వెళ్తాదా వెళ్ళదా అని అందరూ కూడా ఉత్కంఠ భరితంగా చూస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. దేవుడు
ఒక అద్భుతాన్ని చేశారు. ఎవరి ద్వారా అంటే జెమిమా అనే ఒక గొప్ప యోధురాలు, భారతదేశ గర్వించదగ్గ ఒక వీర వనిత అని చెప్పొచ్చేమో చాటి చెప్పింది. చక్కగా మరి 127 పరుగులు 134 బంతుల్లో చేసి గొప్ప విజయాన్ని సాధించిందని పత్రికల దగ్గర నుంచి ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీడియా, సాటిలైట్ మీడియా, ఎన్ని మీడియాలు అయితే ఉన్నాయి అన్ని మీడియాల్లో తన ఖ్యాతి ఘనంగా గొప్పగా చాటి చెప్పారు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తన ఒక గొప్ప మాట చెప్పిందండి. క్రైస్తవుడిగా నేను గర్విస్తూ చెప్తున్నాను ఈ వీడియో చేసి. క్రైస్తవుడు అంటే దేశ ప్రగతి కోసం పాటుపడేవాడని, దేశాన్ని ప్రపంచ నలుమూలలకు దేశ ఖ్యాతిని చాటి చెప్పడానికి క్రైస్తవుడు పాటు పడతాడని చెప్పడానికి ఒక గొప్ప మచ్చుతోనకే ఈ రోజు జమీమా భారతదేశానికి తెచ్చిపెట్టిన విజయం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఒక భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా. ఎందుకంటారా, భారతదేశానికి ఎన్నో సేవలు అందించింది క్రైస్తవ్యం. ఒక విలియం కేరీ ఇక చూశారు కదా, ఇప్పుడు ఒక మ్యాచ్, ఇంతకీ జెమిమా రోడ్రిగస్ తను ఆడిన ఆటకి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లాజ్ ఇచ్చారు. ఎందుకంటే తను ఆడిన ఆట తను గెలిపించడం కాదు, దేశాన్ని గెలిపించింది. కాబట్టి ఆవిడ గేమ్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ ఇక్కడ దీనికి మతాన్ని ఆపాదించుకుని మురిసిపోతున్నది ఈడు. అయితే ఆవిడ మతం గురించి మాట్లాడింది కాబట్టి, ఆవిడ ఒక స్టేట్మెంట్ బైబిల్ గురించి, చర్చ్ గురించి, లేకపోతే క్రీస్తు గురించి ఇచ్చింది కాబట్టి అంతవరకే తీసుకుంటాడా? కాదు. భారతదేశాన్ని అసలు నిలబెట్టింది, భారతదేశానికి అసలు తిండెట్టింది మిషనరీలు అన్నట్టుగా మాట్లాడటం మొదలెట్టాడు. ఒకసారి చూడండి. ఎందుకంటారా, భారతదేశానికి ఎన్నో సేవలు అందించింది క్రైస్తవ్యం. ఒక విలియం కేరీ గారు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైన దుర్మార్గ ఆచారాల్ని రూపుమాపి ఆడబిడ్డలు చదువుకోవడానికి బాటలు పరిచాడు ఒక మహనీయుడు. అట్లాగే ఎవడా బొచ్చుగాడు విలియం క్యారీ? ఎవడరాడు బొచ్చుగాడు? ఈ దేశస్తుడా? ఈ దేశాన్ని బాగు చేశాడని చెప్పడానికి నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, జాతి ఏమన్నా ఉందా అసలు? గాడిద కొడక. ఒక మదర్ తెరిసా గారు వచ్చి ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసింది. అలాగే బొచ్చు చేసిందిరా, బొచ్చు చేసింది. నేను మత మార్పిడే చేశానని చెప్పుకుంటే నువ్వు వచ్చి సేవ చేసింది నా బొచ్చు చేసింది. ఈ దేశాన్ని మోసం చేసింది, ఈ దేశంలో మత మార్పిడి చేసింది. ఇప్పటికి కూడా మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరుతోటి ఈ దేశం నుంచి ఆడపిల్లల అక్రమ రవాణా చేస్తున్నారని కేసులు ఉన్నాయి. ఇంకా సేవలు చేశారంట, సేవలు. ఇదే ప్రాబ్లం రా. మీరు క్రైస్తవ మత ప్రచారం పేరుతోటి ఈ దేశాన్ని నిట్ట నిలువున చేల్చాలని చూస్తున్నదే కాకుండా, ఈ దేశాన్ని మొక్కలు చేయాలని చూస్తున్నదే కాకుండా, ఈ దేశాన్ని ప్రతి నిత్యము పక్క దేశాల దగ్గర, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ దేశాల దగ్గర పరువు తీస్తూనే ఉన్నారా లేదా? ఎందుకు ఈ బతుకు? బడుగు బలహీన వర్గాలకి ఎందరికో మిషనరీస్ సేవా పరిచర్య చేసి హాస్పిటల్ కట్టించి స్కూల్స్ పెట్టించి ఎందరో జీవితాలను నిలబెట్టి భారత ప్రగతికి, భారతదేశ ఖ్యాతికి కారణం. చూసారా? ఇదే ఇప్పుడు జమీమా చేసిన దాన్ని ఎవడు మతం కోణంలో తీసుకెళ్తున్నాడు. జమీమా ఒక్కటి చేసిన పని గురించి చూసుకుంటూ మొత్తం అందరికీ ఏకరువు పెట్టుకుంటూ అసలు క్రైస్తవులు లేకపోతే భారతదేశం లేదనే పరిస్థితికి మాట్లాడుతున్న ఈ గాడిద కొడుకులు ఏమనాలి మరి చెప్పండి. పోనీ జమీమా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard this last whole month, but it just feels like a dream and it's not sunk in yet. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, but towards the end I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was doing but one scripture that says, just stand still and God will fight for you, and that's what I did. I just stood there and He fought for me. చూశారు కదా, అసలు మొత్తం నన్ను క్రీస్తే ఆడిచ్చాడు. మరి ఏమో చాలా ఇన్నింగ్స్ ఆడిందిగా. మరి ఆటన్నిట్లో ఎందుకని 100లో 120లో 50లో కొట్టలేకపోయింది? ఎందుకని కొన్నిసార్లు డక్కోట్లయింది? ఆ సమయాల్లో యేసు ఎందుకు హ్యాండ్ ఇచ్చాడు? పోనీ నీ ప్రార్థనలో ప్రాబ్లం ఉందా, లేకపోతే యేసు యొక్క పెర్ఫార్మెన్స్ లో ప్రాబ్లం ఉందా చెప్పు. పోనీ నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నేను గెలిపించాడు అనుకుందాం. మరి అవతల ఆస్ట్రేలియా వాళ్ళు గొర్రెలు కదా, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయరా, వాళ్ళు చర్చికి పోరా. మరి వాళ్ళని ఎందుకు కాదనుకుని నీకు ఎక్స్క్లూజివ్ గా టీం మొత్తం మీద ఒక్కదానివే ఉన్నప్పుడు నిన్నెందుకు గెలిపించాడు? ఓహో, ఇప్పుడు నీకు 1 టైం సెటిల్మెంట్ ఇచ్చేసి నీ ద్వారా ఇట్లాంటి సాక్ష్యం చెప్పించి నీ ద్వారా మత మార్పిడి చేపించాలనే. పైగా ఇంకో మాట కూడా ఉంది, అసలు ఒక టైంలో నేను చాలా వీక్ అయిపోయాను, అప్పుడు బైబిల్ వచనం చదవటం వల్ల నాకు మళ్ళీ తిరిగి ఎనర్జీ వచ్చేసింది అని చెప్పేసి. మరి నిన్న 24 పరుగులకు అవుట్ అయిపోయినప్పుడు అప్పుడు బైబిల్ వచనాలు గుర్తు రాలేదా, లేకపోతే బైబిల్ పనిచేయలేదా? సరే, ఏది ఏమైనా నిన్ను నీ క్రీడా స్ఫూర్తిని తప్పు పట్టట్లా. కానీ నువ్వు మాట్లాడిన మాట ఇలాంటి గాడిదలకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. నీ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు క్రెడిట్ యేసుకి ఇచ్చినప్పుడు, నీ పర్ఫార్మెన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆ డిమెరిట్స్ కూడా మరి క్రీస్తుకి వెళ్తాయి. పట్టండి. మంత్రసాంతనం అంటూ ఒప్పుకున్నాక పిల్లలు వచ్చినా పట్టాలి,
ఈచ్ వచ్చినా పట్టాల్సిందే. ఓకేనా? కాకపోతే మధ్యలో ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడిలాగా ఇట్లాంటి గుంటనక్కల హడావుడి కూడా కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మరి డోస్ ఇచ్చేయాలి అని చెప్పుటకు నేను ఎక్కడ కూడా ఎంత కూడా కించిత్ కూడా ఆలోచించట్లేదు. ఎందుకో తెలుసా, ఈ రోజు ఆలోచించేంత బుర్రని బతుకి ఎక్కడ తెచ్చిందిరా? భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మీద పడేడుస్తున్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుచెరుగులకి చాటి చెప్పిందే క్రైస్తవుడు. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనం వాడుకుంటున్న అన్ని సామాగ్రి దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, లేదా సైన్స్ దగ్గర నుంచి, వాడుకుంటున్నటువంటి సామాగ్రి దగ్గర నుంచి అవన్నీ కూడా క్రైస్తవ దేశాలు తెచ్చిపెట్టినవి కదా. కాదంటారా? కాదని ఎవడైనా అనమనండి. ఈ రోజు ఇంటర్నెట్ వాడుకుంటున్నారు, ఎవరు పుణ్యం? మరి యూట్యూబ్ వాడుకుంటున్నారు, ఎవరు పుణ్యం? మరి ఈ రోజు సెల్ ఫోన్ వాడుకుంటున్నారు, ఎవరు పుణ్యం? ఇన్ని ఆవిష్కరణలు దేశానికి అందించినటువంటి, లేదా ఈ దేశం వాడుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ఎవరు అంటారు? క్రైస్తవులు కాదంటారా? క్రైస్తవులు కాదనే అంటారు. ఎందుకంటే అత్యధిక ఆవిష్కరణలు చేసింది యూదులు. నిజానికి సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, జాతి, అభిమానం, పౌరుషం ఏదన్నా ఉంటే ఫస్ట్ ఇవన్నీ వాడటం మానేయాల్సింది హిందువులు కాదురా గాడిద. నువ్వు కాదురా, మొత్తం నీ క్రైస్తవ జాతి వీటన్నిటిని వాడటం మానేయాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు యూదులతోటి మాకేం జన్మవైరం లేదురా, కానీ యూదులకి మీరంటే, మీ దేవుడు అంటే అసహ్యం. అసలు ఒక వేశ్యకు పుట్టాడు అన్నట్టుగా చూశారు. కావాలంటే యోహాను సువార్తలు చదువుకో. మేమేమైనా వ్యభిచారం వల్ల పుట్టిన వారమా అని మీ దేవుడిని ముఖం మీద అడిగారు. మీ దేవుడిని సిలువేయటానికి తీసుకుపోతా ఉంటే ముఖం మీద ఉమ్ములూశారు, రాళ్లతో కొట్టారు. చిచి, నేనైతే నాకు అసహ్యం. అట్టవుడన్నా నాతో చేస్తే నేను అడిగి గడప కూడా ఒకనాడు ముఖం కూడా చూడను. మీరు సిగ్గులేనోళ్ళు కాబట్టి మీ దేవుడిని కుక్కరు కొట్టినట్టు కొడితే కూడా ఇంకా వాళ్ళ సంకనాగుతాలు తయారు చేసిన వస్తువులు వాడుకుంటా ఉన్నారా? అసహ్యం. పౌరుషం లేని బతుకులు, పౌరుషం లేని జన్మలు మీ దరిద్రులారా. అసలు మీ దేవుడిని ఆ కొట్టమని చెప్పింది, సంపమని చెప్పింది వాళ్ళు కదరా, తాగుపోతే వల్లరా. ఓసారి ఈ ఆవిష్కరణలు ఏంటో చూద్దాం రా. జూయిష్ సైంటిస్టులు వరల్డ్ వైడ్ గా ఈరోజు ప్రపంచంలో అత్యధిక వ్యవస్థలు నడుస్తున్న సైన్స్ లో థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద E=mc². దాన్ని కనిపెట్టింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. హీస్ నాట్ ఏ క్రిస్టియన్, హీస్ ఏ యూదుడు. మరి ఆ యూదుడు తయారు చేసిన థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద తయారవుతున్న చాలా వస్తువుల్ని సిగ్గు శరం లేకుండా వాడుకుంటుంది ఎవర్రా? 150 పైచీలకున్న మీ క్రైస్తవ దేశాల్లోగా అత్యధికంగా వాడుతుంది. మరి మీకు ఎప్పుడు ఇదంతా కూడా యూదులు తయారు చేశారు, మా దేవుడిని కొట్టి చంపింది వీళ్ళు తయారు చేసి మేము ఎలాగ మొత్తుకుంటాము అని చెప్పేసి అనవేరా గాడిద కొడక అనాలరా? సరే, ఇంకా చూద్దాం రా. పెన్సిలిన్, ఎర్నెస్ట్ చైన్. పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది జోనాస్ సాల్క్ అండ్ ఆల్బర్ట్ సాబిన్. సింథటిక్ నైట్రోజన్ ఫిల్టర్స్ ని తయారు చేసింది ఫ్రిడ్జ్ హ్యాబర్. బ్లడ్ టైప్స్ అండ్ RH ఫ్యాక్టర్ ని కనిపెట్టింది కార్ల్ ల్యాండ్స్టైనర్. DNA స్ట్రక్చర్ అంటే ఇప్పుడు నువ్వు నాడు సాక్ష్యం ఇచ్చావు కదా, నీకు లేక పుట్టాడని, ఎవడు వల్ల పుట్టాడు అనేది ఎవరైనా కన్ఫర్మ్ చేయాలి అంటే ఈ టెస్టే కావాల్సి వచ్చింది. అంటే అనుమానించగా జనరల్ గా చెప్తున్నా ఎవరికైనా సరే. అది కనిపెట్టింది రోజలిన్ ఫ్రాంక్లిన్. ఆ తర్వాత కీమోథెరపీ పాల్ ఎర్లిక్ అండ్ సిడ్నీ ఫార్బర్. హెపటైటిస్ B వ్యాక్సిన్ బారుక్ బ్లూంబర్గ్. ఇంకా టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ లోకి వస్తే ప్రోగ్రామబుల్ డిజిటల్ కంప్యూటర్ తయారు చేసింది జాన్ వాన్ న్యూమన్. మైక్రోచిప్స్ తయారు చేసింది ఇజ్రాయెల్ ఐజాక్ రబీ. మోడర్న్ ఇంటర్నెట్ తయారు చేసింది, నువ్వు అంటున్నావు కదా యూట్యూబ్, ఫేస్బుక్ అని చెప్పి, అవన్నీ పనిచేయాలంటే ముందు ఇంటర్నెట్ కావాలి. ఆ ఇంటర్నెట్ ని కనిపెట్టింది ఫ్రాంక్ హర్ట్. వీళ్ళంతా కూడా యూదులే. ఎవరు అన్నావే గూగుల్ అని చెప్పేసి ఆ గూగుల్ ని తయారు చేసిన సెర్జీ బ్రిన్, తను కూడా యూదులే. ఇలా చూసుకుంటూ వెళ్తే యూదుల యొక్క ఆవిష్కరణలు ఇన్నున్నాయిరా. ఫస్ట్ వాళ్ళ మీద సిగ్గు శరం లేకుండా ఆధారపడటం మీ క్రైస్తవ జాతి మానేయండి. ఎందుకంటే మీ జాతి మొత్తానికి కూడా బద్ద శత్రువులు వాళ్ళు. ఈ రోజు కూడా ఇజ్రాయెల్లో మీరు వెళ్ళి సువార్త ప్రచారం అని చెప్పేసి అక్కడ నిలబడ్డారనుకో, మొఖం మీద ఉమ్ములు వస్తున్నారు. ఒక్కసారి ఇజ్రాయెల్లోకి వెళ్ళి క్రిస్టమస్ వేడుకలు చేస్తానని చెప్పు, వీధుల్లోకి వెళ్ళి మాసిగా వేసి పారేస్తారు మిమ్మల్ని, దరిద్రుడా. ఇప్పుడు అంట పెద్ద అడుగుడు కనిపెట్టింది మీరు వాడుతున్నారు, అది క్రైస్తవుడు అంట. ఎవడు కాదురా, కనిపెట్టింది వీళ్ళు. అది మేము ఎలా వాడుకుంటున్నాం తెలుసా? వాళ్ళు వస్తువులు తయారు చేస్తే మేము డబ్బులతోటి, ఇది ఏ డబ్బులతోటి? విదేశాల నుంచి మా మతాన్ని ప్రచారం చేసుకుంటాం, మాకు ముష్టి ఇండియన్ అడుక్కు తెచ్చుకునే డబ్బులతో కాదు, మా కష్టార్జితంతో, మా హిందువుల సొత్తుతోటి, హిందువుల కష్టంతో మేము ఈ వ్యవస్థలన్నింటినీ కూడా రాయల్ గా కొనుక్కుంటున్నాం రా. వాడుకుని ఎద్దవా. ఆడు వస్తువు ఎందుకు తయారు చేశాడు తెలుసా? ఆడు వాడుకోవటానికి, లేదా ఆడు మతం వాళ్ళు వాడుకోవటానికి కాదు, అమ్ముకోవటానికే తయారు చేశాడు. ప్రజలకి వస్తువుని అందజేస్తే ఆ వస్తువు వల్ల వ్యాపారం చేసుకోవచ్చు అని తయారు చేశాడు. అదే దేశాన్ని ఉద్ధరించేద్దాం తయారు చేయాల. ఇప్పుడు మేమందరం కూడా వ్యాపారం ఇవ్వము అంటే అడుగు తినేది వాళ్లే. సవట సన్నాసి బుర్రకి అసలు మాట్లాడేదానికి ఒక్కదానికన్నా లాజిక్ ఉండేది వచ్చిద్దా? లేదు. సరే, ఒక సినిమా ఇది చాలు, ఇంకా సాగదీద్దు. ఇంకేమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయేమో చూద్దాం, లేకపోతే జంప్.
భారతదేశంలో ఉన్న ప్రభుత్వాల కోసం, నాయకుల కోసం ప్రతిరోజు ప్రార్థించేవాడే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడి ఘనత ఎంత గొప్పదో ఈ రోజు జమీమా చాటి చెప్పింది. క్రైస్తవుడిగా అరే, హిందూ గ్రంథాల్లో నుంచి ఒక అద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయ క్షోభరహితే బ్రాహ్మణ సంతు నిర్భయ. ఇది హిందువులందరూ చేసే ప్రార్థన, హిందూ ఆలయాల్లో నిత్యం జరిగే ప్రార్థన. ఈ దేశంలో పాలకులంతా కూడా న్యాయబద్ధంగా పాలించాలి. ఈ దేశం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి, సకాలంలో మేఘాలు పట్టాలి, సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు సమృద్ధిగా పండాలి, ప్రజలంతా ఎటువంటి ఆకలి భయాలు లేకుండా, దొంగతనాల భయాలు లేకుండా అందరూ కూడా నిర్భయంగా సంతోషంగా బ్రతకాలి అని భగవంతుని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది మా వేదంలో, మా గ్రంథాల్లో ఉంది. ఇలాంటి ప్రార్థన నీ బైబుల్ మొత్తం మీద నుంచి ఎక్కడైనా చూపించరా. అప్పుడు చూపించి అలా చేసేవాడే క్రైస్తవుడు అని చెప్పరా. వాళ్ళకి చగ్గాడిద. ఎప్పుడు మరుగుదొడ్డి అని పేరు పెడుతుంటే అది ఊరికే పేరు కారణంగా అట్లా పిలవటం కరెక్టేనా అనిపిస్తుంది. కాదురా, నీ తీరు కూడా అంతే. ఆ మరుగుదొడ్లోదే తింటున్నట్టు దరిద్రుడు ఏదో తొండమొక్క వేసుకుని ఎప్పుడు ఒక్కసారి నిజం చెప్పి వస్తావు నీ బతుక్కి. కానీ ఏమీ లేకుండా కింద కామెంట్లు మాత్రం, అంటే గొర్రెలు కదా పాపం, గొర్రె బతుకు అట్టాగే ఉంటుందిలే. కానీ అది కామెంట్లు అన్న భలే చెప్పారన్నా, అన్న చాలా తెలివిగా చెప్పారు, వచ్చి చెప్పారురా, అది చెప్పిందన్న అబద్ధాలే కదరా. మరి ఆయన పట్టుకుని ఏదో శిలువు మీద వేసులు లేపినట్టు అర్రని లేపాలని చూస్తారు. వల్లరా క్రైస్తవుడిగా ఎలా చెప్పుకోవాలి, అసలు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని ఎలా మహింపరచాలని జమీమాను చూసి నిజంగా జమీమా హ్యాట్సప్. విన్నారుగా, క్రీడాభిమానుల పేరుతో ఉంటున్న హిందువులు, అమాయక హిందువులు, సెక్యులర్ హిందువులు చూశారుగా, దేవుడి నామాన్ని ఎలా మహింపరచాలి అని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జమీమాకి హ్యాట్స్ ఆఫ్ ఇస్తున్నాడు వీడు. మరి జమీమా మత ప్రచారం చేయలేదని అనుకునే అమాయక హిందువులు ఏమైపోవాలి ఇప్పుడు? చూద్దాం ఏమన్నదో తెలుసండి. ఆమె నా దేవుడు నన్ను గెలిపించాడు, జీసస్ నన్ను గెలిపించాడు అని చెప్పిందండి. వాట్ ఏ వండర్ఫుల్. నేను అప్రిషియేట్ చేస్తున్నాను తనని. వాట్ ఏ వండర్ఫుల్ తర్వాత ఏంటి? వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంటా, వండర్ఫుల్ లైనా, లేకపోతే వండర్ఫుల్ యాక్టా, ఏదో ఒకటి చెప్పాలి కదరా. వాట్ ఏ వండర్ఫుల్ అంటే అయిపోయింది అక్కడికి. ఒరే మీరు వదిలే. ప్రపంచ దేశాల మధ్య భారతదేశాన్ని ఆ ఖ్యాతిని నిలబెట్టావు. ఫైనల్లో గెలుస్తారా గెలరా అనేది పక్కన పెడితే ఫైనల్ కి తీసుకువెళ్ళావు, ఫైనల్ కి అడుగు పెట్టడానికి కారణమయ్యావు. అయినా నీ దేవుడు నిన్ను తీసుకువెళ్ళాడని నిజాన్ని చెప్పావు. చాలా సంతోషం. అంటే ఫైనల్కి వెళ్ళిన తర్వాత ఓడిన గెలిచినా పర్లేదంటే ఇడికి. ఒరే అసలు ఫైనల్ గెలవటం కోసం, ఫైనల్ గెలిస్తేనే కదరా ఎంతసేపు పోరాటానికి విలువ. టీం అంతా ఫస్ట్ నుంచి లీగ్ మ్యాచెస్ నుంచి ఆడుకుంటా వెళ్ళింది ఫైనల్ గెలవటం కోసమే. ఆ ఫైనల్ గెలిచినా ఓడినా పర్వాలేదు, మొత్తానికి సెమీఫైనల్లో గెలుపుకి దేవుడే కారణం అని చెప్పావు కాబట్టి నాకు ఇది చాలు అంటున్నావు. అంటే నీ మతోన్మాదపు స్థాయి ఎలా ఉందో చూసావా? ఎక్కడన్నా అసలు దేశం కోసం అనే లక్ష్యం కనపడిందో వీడి మాటల్లో? మతం కోసం మాట్లాడావు, చాలు నాకు ఇంకేం అక్కర్లా, ఫైనల్ దొబ్బినా పర్లేదు అన్నట్టుగా ఉన్నాడు వీడు. ఇలాంటి దౌర్భాగ్యులు కూడా దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. మన కర్మ, ఏం చేస్తాం. సరే, నీ పక్షమున యుద్ధమును చేయను, నీ పక్షాన యెహోవా యుద్ధము చేస్తాడు. పదే పదే తన హృదయంలో ఆ వాక్యము మెదులుతూ కదులుతూ ఉంటే తనకి అచంచలమైన మరి విశ్వాసంతో, ఒక దృఢమైన సంకల్పంతో భారతదేశాన్ని, భారత గడ్డ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని దేవుడు తనకు ప్రేరేపించిన వాక్యం ద్వారా విజయాన్ని అందుకుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు చెప్పండి, మతోన్మాదులు ఊరకే గెంతుతారు, ఊరకే అరుస్తారు, ఊరకే డాన్స్ కడతారు. జమీమా విజయాన్ని అందించింది భారతదేశానికి. ఇది క్రైస్తవుడు చేసే త్యాగం, లేదా క్రైస్తవుడికి ఉన్న డెడికేషన్ ఇది కదా. అరే జమీమా ఒక మ్యాచ్ లో కొట్టింది, ఆవిడ ఆట వల్ల భారత్ గెలిచింది. కానీ అసలు భారత్ ఉమెన్స్ క్రికెట్ టీం మొదలైన కాడి నుంచి మొత్తం మ్యాచ్లన్నీ జమీమానే గెలిపించేసినట్టు, అసలు జమీమాకి ముందు అసలు భారతదేశం ఒక మ్యాచ్ కూడా గెలవనట్టు మాట్లాడుతున్నావురా. ఒరే ఈ సిరీస్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? స్మృతి మందన గారు ఉన్నారు. ఆవిడ ఈ సిరీస్ హైయెస్ట్ స్కోరర్ ఆవిడ. నిన్నటి మ్యాచ్ లో చూస్తే ఫైనల్ మ్యాచ్ లో షెఫాలి వర్మ గారు ఉన్నారు, అలాగే దీప్తి శర్మ గారు, వీళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆడారు. ఒక టీం గెలవాలంటే ఒక వ్యక్తి ఆడితే సరిపోద్దారా? మొన్న టార్గెట్ 300 పైచిలకు రన్స్, ఈవిడ కొట్టింది 127. మిగతా ఆట ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ ఎవరు ఆడిచ్చారా? మరి యెహోవా ఆడిస్తాడు సాల్లే అని చెప్పేసి 329 రన్స్ ఈవిడతోనే కొట్టేచ్చాల్సింది. మిగతా వాళ్ళందరూ కూడా పెవిలియన్ అలా సరదాగా మ్యాచ్ చూస్తా కూర్చునే వాళ్ళుగా. ఇది మతోన్మాది బుర్ర నీది. నీలాంటి మతోన్మాదులకి ఇక్కడికే అర్థమవుతుంది. సరే, ఈ దిక్మాల్ సినిమా ఇక్కడ ఆపేద్దాం, నెక్స్ట్ సినిమాకి వెళ్దాం రండి. నెక్స్ట్ సినిమా ఏంటంటే, యజ్ఞం చేసి తుఫానుని ఆపేరా అంటే
ఏ పేరో మరి నాకు తెలియదు. వీడికి వచ్చిన తెలుగులో ఆపేరా అంటానికి ఆపేరా అని పెట్టాడు. ఎవర్రా మీరంతా అని అడిగాడు. వీడికి తెలియాల్సింది ఏంటంటే యజ్ఞం చేసి తుఫాన్ ఆపారు అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంట. దాని గురించి వీడికి బాగా తుస్సొచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ రెండో సినిమాలోకి వెళ్దాం రండి. ఆఖరి సినిమా మూడోది ఉంటుంది, అది అసలు మిస్ అవ్వకండి. మోహన్ధాని ఈ యొక్క తుఫాను నుంచి కాపాడాలని వారి ప్రయత్నాలు వారు చేస్తుంటే సందట్లో సడిమియా ఒక వీడియో చేసి అందులో ఏం చెప్పారంటే ఆ వీడియోలో వారు చేసిన వీడియోలో యజ్ఞం చేశారట. రావాల్సిన తుఫాను ఆ దిశ మార్చుకొని వేరే చోటకి వెళ్ళిందంట. ఏదైనా సరే మా మతానికి మేము ఆపాదించేసుకుంటాం, మా మతాన్ని గొప్ప చేసుకోవడానికి లేదా మా మతాన్ని గొప్ప చెప్పుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తామని చెప్పి వారు కాకినాడ ప్రాంతంలో ఒక యజ్ఞం చేశారు. దేనికోసం చేశారో ఒక్కసారి చూడండి. ఈ వచ్చిన తుఫాన్ ఏదైతే మొంతా తుఫాన్ ఉందో ఆ తుఫానుని ఆపాలంట, లేదంటే ఆ తుఫాను తిరగాలి, ఆ దిశ మార్చుకుంటూ వెళ్ళాలని, తుఫాన్ యొక్క ప్రభావం తగ్గిపోవాలని యజ్ఞం చేశారట ఎక్కడ కాకినాడలో. దీని గురించి మరి అమెరికాలో ఉన్నటువంటి వెంకట చాగంటి అనే ఆయన మరొక వ్యక్తితో ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారంటే ఈ తుఫానికి ఎందుకు వస్తుంది తుఫాన్ అని అంటే ఇక్కడట తుఫాను సరే ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ వర్షన్ ఏదో చెప్పారు. దాన్ని ఇక్కడ నేను ఎండార్స్ చేయడానికి రాలేదు, అలాని ఖండించడానికి రాలేదు. కానీ నువ్వు మాట్లాడేవి చూసావా ఏమని? ప్రతిదాన్ని వాళ్ళ మతానికి ఆపాదించేసుకుని సందట్లో సడేమియా, అరే సందట్లో సడేమియా ఆపాదించుకోవటాల గురించి నువ్వు మాట్లాడబడతారా? నువ్వు నీలాంటి గొర్రెలు అందరూ కలిసి చాలా చండాలాలు చేశారు. అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు. ఉదాహరణకి ఒకసారి ఈ వీడియో చూడరా. వీడెవడో తెలుసా నీకు? గుర్తుపట్టావుగా? మరి నేను ఆదేశించాను, ఏ ప్రభు నామమున దెబ్బకు వర్షం ఆగిపోయింది అని చెప్పేసి అన్నాడు. ఇది నమ్మినప్పుడు నీకు గుడరం నొప్పి రాలేదరా? ఆయింట్మెంట్ జాన్సన్ గా నీకు రాలేదుగా? నిన్న మొన్న ఇలా కొడుకు అడేం మాట్లాడుతున్నాడు ఈయనోసారి. My dad, he actually used this to stop rain in one of his crusade meetings. మా నాన్నగారు వాస్తవంగా ఒక క్రూసైడ్ లో వారు చేస్తున్న క్రూసైడ్ లో వర్షాన్ని ఆపడానికి ఆ రీతిగా చేశారు. And I also used this authority back in the US. అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా వాడాను. I was in the countryside visiting one of my friends. అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను. And there were fires happening because the weather was so dry and there was heat. మరి వాతావరణం అంతా కూడా చాలా పొడిగా ఉండి చాలా ఉష్ణోగ్రత ఉండి మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది. So when the fire started, we had to rush back to his farm. ఆ మంటలు రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. So I said, fire, I command you to be extinguished in Jesus' name. You will not burn down anyone's farm today. మరి అప్పుడు నేను యేసు నామములో అగ్ని నువ్వు ఆగిపోవును గాక, ఈ రోజు ఎవరి పొలమును కాల్చవు అని ఆజ్ఞాపించాను. And then when we got to his farm, we saw the miracle. అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి ఫామ్ కి నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం. In the mountains surrounding his farm, there was rain. ఆ ఫామ్ ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి. ఇది చూసావుగా? ఇప్పుడు ఒకడేమో వాన ఆపాడు, ఒకడేమో మంటలు ఆపేసాను అన్నాడు. ఒరే మానవత్వం కనీసం ఏమాత్రం ఉన్న విచక్షణ ఉన్న గొర్రెలు ఎవడైనా ఆలోచించండిరా. మరి బెదరా నీళ్ళును ఆడి కొడుకు కూర్చొని రాజశేఖర రెడ్డి చచ్చిపోయేటప్పుడు కనీసం హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు వర్షం పడకుండా ఆపుండొచ్చు. లేదు హెలికాప్టర్ గుద్దుకుని కింద పడిపోయిన తర్వాత అది ముక్కలైపోయి పేలిపోకుండా కాలిపోకుండా కనీసం ఆ బాడీ అన్న పీసులు అయిపోకుండా దొరికేలాగా చేసి ఉండొచ్చు. మరి ఏది ఎందుకు చేపించలేదురా? ఎవరిని మాయ చెప్తారా? సరే వీళ్ళందరి గురించి పక్కన పెడదాం రా, మురుగుదొడ్డే నీ గురించి మాట్లాడదాం రారా. కరోనా వచ్చినప్పుడు మాట్లాడితే ఈ కరోనా తెగులు పుట్టించింది మా దేవుడే, మా దేవుడు పరలోకంలో ఎట్టుంటాడు తెలుసా, పని పాట లేకుండా నేను కూర్చోడు. ఆ టేడు తెగులు ఈ టేడు తెగుళ్ళు పెట్టుకుని కూర్చుంటాడు. ఆ తెగుళ్ళ నుంచి ఒకదాన్ని అలా వదిలాడంటే మీరు మటాస్ అయిపోతారు అని చెప్పేసి వీడియోలు చేసింది ఈ గాడిద కొడుకురా. నువ్వు కాదారా అంటున్నా. నువ్వు ఇలా ఈ యజ్ఞం చేసిన వాళ్ళని, ఈ యజ్ఞం గురించి చెప్పిన వెంకట చాగంటి గారి గురించి చాలా తేడాగా మాట్లాడుతున్నావు. మరి గాడిద అసలు అన్నిటికీ మించి ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్ రా. ఈ రోజున వెంకట చాగంటి గారు కానీ లేకపోతే ఆ యజ్ఞం చేసిన వాళ్ళు కానీ ఆ యజ్ఞాన్ని చూపించి ఎవరినైనా మత మార్పిళ్ళు చేయాలని ట్రై చేశారా? కనీసం మిగతా మతాల్లో ఇవన్నీ లేవు మన ధర్మంలోనే ఉన్నాయంటూ ఏమన్నా బొంకటాలు చేశారా? లేదుగా. అక్కడ వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ యజ్ఞం చేయటం వల్ల భగవంతుడిని నమ్మేవాళ్ళు ఖచ్చితంగా అద్భుతాలను నమ్ముతారు, ఆస్తికులే నమ్ముతారు. సైన్స్ నమ్ముతున్నాం అని చెప్పేసి హిందుత్వం మీద లేకపోతే మతాల పట్ల భగవంతుడి పట్ల వ్యతిరేకత పెంచుకున్న నాస్తికులు ఎలాంటి అద్భుతాలు నమ్మకపోవచ్చు. కానీ భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు భగవంతుడు అద్భుతాలు చేస్తాడని కూడా నమ్ముతారు.
అయితే ఆ అద్భుతాలు చేయటానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అటువంటి అనేక ప్రక్రియల్లో యజ్ఞము అనేది ఒకటి. ఈవెన్ భగవద్గీతలో కూడా మాకు స్వామి చెప్పారు, యజ్ఞం వల్లే సర్వము కలుగుతున్నాయి అని చెప్పేసి, యజ్ఞం వల్లే సకల శుభాలు జరుగుతాయని చెప్పారు. కాబట్టి అలా ప్రపంచం మొత్తానికి శుభాన్ని జరగేలా చూడాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది పక్కన పెడితే ఆ ప్రయత్నం వెనకాల ఉన్న ఆలోచన ఏంటి? అందరికీ మంచి జరగాలనేగా. ఎవరికన్నా కీడు జరగాలని కోరుకున్నారా? లేకపోతే మీ దిక్మాలోడికి లాగా అటు ఇటు తెగుళ్ళెట్టు కూర్చుని ఆ తెగుళ్ళు ప్రపంచం మీద కొద్దిగా ప్రపంచాన్ని నాశనం చేయాలని ట్రై చేశారా? లేదే. లేకపోతే జరగకుండా జరిగిపోయినట్లు వాన వస్తుంటే ఆపేసానని, మంటలు వెలుగుతుంటే మంట మూసేశానని చెప్పేసి ముష్టి కబుర్లు ఏమైనా చెప్పారా? ఒరే నాకు తెలియక అడుగుతాను, అసలు ప్రతి నా డాష్ గడు చర్చిలో కూర్చుని కొబ్బరి నూనెలు అమ్ముతాను, కర్చీఫ్లు అమ్ముతాను, బొంగేస్తాను, బొచ్చేస్తాను అని చెప్పేసి హిందువులకి రోగాలు తగ్గిస్తున్నానని చెప్పి మత మార్పులు చేసుకుంటా పోతున్నారు కదా. మరి అలాంటి గాడిద కొడుకుల గురించి నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? ఒక్కసారి కుక్కల కొడుకు ఏం మాట్లాడుతున్నాడు ఆ వీడియో కూడా మీరు చూడండి. ఎందుకంటే ఈడు యజ్ఞం మీద విషం కక్కడం అయిపోయింది ఈడు బతుక్కి. ఇక క్రైస్తవ్యంలో ఉండే దొంగనా డాష్ గాళ్ళ గురించి, సాక్ష్యాల గురించి, ఈడి కష్టం నిజంగా పగోడికి కూడా రాకూడదు అంత ఏడుపు పెడుతున్నాడు. చూడండి, చూస్తున్నారు కదా. అవగాహన లేని ట్రోల్స్ సాక్ష్యాలపై హనీ జాన్సన్ స్పందించరా? ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి నేను చింతిస్తున్నాను ఒక క్రైస్తవుడిగా. నేటి క్రైస్తవ్యం తప్పుదోవ పడుతుంది. క్రైస్తవులకి సరైనటువంటి విధి విధానాలు చెప్పేవారు లేక, చేసేవారు లేక, వారిని మంచి త్రోవలో పెట్టలేక, యేసుక్రీస్తుని ఎరగడమే అంటే తెలుసుకోవడమే, లేదా ఏవైనా వారికి నోటికి వచ్చినటువంటి సాక్ష్యాలు చెప్పడమే ఈ రోజు క్రైస్తవ్యం అని అనుకుంటే ఒకవేళ అది పొరపాటని మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఉన్నట్టుగా ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, సాక్ష్యాలు చెప్పడమే యేసుక్రీస్తుని ఎరగటం అయితే, అదే దాన్ని ఏంటి ఎరగటం అయితే, ఇదే చాలా బాధపడిపోతున్నాను, చింతించేస్తున్నాను, పిసికేసుకుంటున్నాను అన్నావు కదా. మరి హిందువుల్లో కూడా ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొన్ని సాక్ష్యాలు చెప్తే, లేకపోతే కొన్ని చేష్టలు చేస్తే దాన్ని వాళ్ళకి కన్ఫైన్ చేయాలి కదా. మొత్తం యావత్ సనాతన ధర్మానికి ముడిపెట్టేసి హిందువులకు ముడిపెట్టేసి అంటున్నావు. ఏ హిందూ గ్రంథాల్లో ఉందరో చెప్పరా అద్భుతాల గురించి? కొబ్బరి నూనెలు రాయాలి, కర్చీఫ్లు ముట్టాలని చెప్పేసి మీ గ్రంథాల్లో నేను చూపిస్తా. మరి దానికి ఏం చెప్తావు? సోషల్ మీడియా అనేది ఈ రోజు వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు, నేడు క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేస్తూ, వెటకారం చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, ట్రోల్స్ చేస్తూ చూసి నేను చాలా బాధపడ్డాను. అవే మీ ముందుకు నేను ఇప్పుడు తీసుకురావడానికి సిద్ధపడ్డాను. ప్రేమ క్రైస్తవ మొత్తానికి మనం చేస్తున్న టెస్టిమోనియల్ రోస్టింగ్, టెస్టిమోనియల్ ట్రోల్స్ కి వస్తున్నారు వీళ్ళు. భయం మొదలైంది వీళ్ళకి. క్రైస్తవ ప్రపంచమా, నా సహోదరి సహోదరులారా, నేను చెప్పిన మాటల్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేను తీక్షణంగా హృదయ వేదంతో మీకు చెప్తున్నాను. దీన్ని మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని 10 మందికి తెలియజేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేడు ఉన్నటువంటి క్రైస్తవ్యం నిజంగా వాక్యంలో పరిపూర్ణతకు వెళ్ళలేకపోతుంది, తెలుసుకోలేకపోతుంది అన్నది వాస్తవం. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ రోజు మతోన్మాదులు అమాయకుల్ని ట్రోల్స్ చేస్తూ, హైందవుల మధ్య క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేస్తూ, దాని మీద వారు పబ్బం గడుపుకొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు నేడు. ఒరే ఎద్దవా, వాళ్ళని ట్రోల్స్ చేసుకుంటూ క్రైస్తవ్యం మీద అబాసుపాలు చేయట్లేదురా. వాళ్ళు చేసిన దాంతో జస్ట్ ఫన్నే అవుతుంది. మహా అయితే కొంతమందిని ఎడ్యుకేట్ చేయడానికి అవుతుంది. నిజంగా క్రైస్తవ్యానికి చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తుందో తెలుసా? నీలాగా చర్చికి ఆడవాళ్ళని పిలిపించి, ఆడవాళ్ళని ఈ చూపించు నేను ఆయింట్మెంట్లు రాస్తాను, ఈ చూపించు నేను ఆయింట్మెంట్లు రాస్తాను అని చెప్పేసి ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ వల్ల వస్తుందిరా తప్పు. అలాంటి వాళ్ళ వల్ల వస్తుంది. అయినా నువ్వు అంటున్నావు కదా, మీరు అందరూ అలా చేయటం వల్ల క్రైస్తవ్యం చెడ్డ పేరు వస్తుందని. నువ్వెవడు చెప్పడానికి? ఏమో అలాగ నిజంగా జరుగుతుందేమో చూద్దాం. మొదటిగా ఏం సాక్ష్యం చెప్తున్నారు ఇలా ఆలోచిస్తే, ఒక ఆవిడికి గ్యాస్ అయిపోయిందంట, ఇంకొక ఆవిడకి కూడా గ్యాస్ అయిపోయిందంట. ఈ గ్యాస్ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పారో ఒక్కసారి మీరు వినండి. శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు ప్రభా. తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఇట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. ఇచ్చడి గురించి లైవ్ లో ఇదే చూడటం. ఆయన వచ్చి గ్యాస్ వద్దిచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మకు చెప్పమన్నారని ఇన్స్టాగ్రామ్ లో చూసిన. పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన అని ఖాళీ సిలిండర్ ఎడబెట్టిన. ఇప్పటికి 4 రోజులు అయింది ఖాళీ సిలిండర్ పెట్టి. చూసారు కదండి, వీళ్ళు మొఖాలు ఎందుకు చూపించలేదంటే, మేము కూడా వాళ్ళు ట్రోల్ చేసినట్టుగా ఉంటుందని. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి, మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి.
మీ మాటను ఉంచుకోండి, ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పకండి. యేసుక్రీస్తు వచ్చి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఏంటండి? గ్యాస్ అయిపోతే ప్రార్థన. తప్పుడు సాక్ష్యం నువ్వే ఉండరు చెప్పడానికి పువ్వా, అది జరిగిందని చెప్తా ఉంటే. ఏమో యేసుక్రీస్తు వచ్చి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం ఏంటంటే యేసు గ్యాస్ ఎక్కువైందేమో, అదే గ్యాస్ ట్రబుల్ కాదులే, దాన్ని ఏమంటారు, గ్యాస్ సిలిండర్లు ఎక్కువ ఉన్నాయేమో తెచ్చిచ్చి ఉంటాడు. లేకపోతే మీ దేవుడు ముక్కులోంచి ఉత్తేజ వాయువు వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినా గ్యాస్ నింపెళ్ళి ఉంటాడు. అది వాళ్ళకి జరిగిందని చెప్తుంటే జరగలేదంటే నువ్వేడోరా? అనుభవమైన వాళ్ళు అంటే నీ మతానికి నిప్పొస్తుంది కాబట్టి, నీ దేవుడికి బాగా దెబ్బైపోతుంది కాబట్టి నువ్వు మాట్లాడొద్దంటే వాళ్ళు ఆగుతారా? అసలు ఇంకోళ్ళు ఆగమని చెప్పి అంత అర్హత నీకు ఉందా బతుక్కి? ఇప్పుడు ఆ ఇద్దరు పాపం ఏదో సాక్ష్యాలు చెప్పారు ఆడవాళ్ళు, కర్మగల వాళ్ళు ఆ చర్చికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు సాక్ష్యాలు అయ్యి చెప్పారు. అదే నీ చర్చకు వచ్చుంటే నాకు ముందు ఆయింట్మెంట్ రాశాడు, నాకు కింద ఆయింట్మెంట్ రాశాడు అని చెప్పుకోవాల్సి వచ్చేది వాళ్ళ బతుక్కి. అప్పుడు వాళ్ళ ముఖం ఇట్ట కూడా కాదు, మొత్తం బాడీ మొత్తానికి మాస్క్ వేసి చూపించాల్సి వచ్చేది. దరిద్రుడు. నీ చర్చకు వచ్చినావా, నువ్వు ఎన్ని లంగబూతులు తిట్టుకున్నారో జనాలు మర్చిపోయారు అనుకున్నావా? కావాలంటే ఒకసారి ఇనిది. నీకు రంకు మొగుడిని మీరు సేవకనుకో, నేను ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నాను మాట బాగాను. నీకేమంటే ముట్టి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను, నేను ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముట్టి పుచ్చిపోయిందని చూపించక బాగోదు. నేను పక్క బోకరోని ఎదవని, అందరితో తిరుగుతాను, అందరితో పడుకుంటాను, అందరితో వెళ్తాను. ఓకే, పోరంబోకేదవా. రెండోదిగా ఇంకోటి చూడండి, ఇవిడికి వంట రాదట. వంట రాకపోతే ఏం చేసిందంట? స్తుతి చేస్తూ వంట చేసిందంట. ఇది మరీ దారుణం కదా. వంట నేర్చుకోవాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియాలోనే వంట నేర్చుకోవచ్చు. ఏమాత్రం దానికి మరలా ఏమంటే స్తుతి చేసి మరలా నేను ఉప్పు వేసినా బాగుంది, పప్పు వేసినా బాగుంది అనుకుని ఈ మాటలు ఎందుకండి? మరి మన సోదరు ఏమన్నదో చూడండి. మన సోదరే ఇలాంటి. సరే, సోదరుది చూసే సోదే ఉంటదిలే కానీ నువ్వు చెప్పే సోది గురించి మాట్లాడుకుందాం. ఏమో ఆమెకు ఉప్పు వేయాలని పప్పు వేయాలని వేసి చెప్పాడేమో. ఆ చెప్పిన వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళు విశ్వాసులు కదా. పోనీ వీళ్ళంటే విశ్వాసులు రా. ఆ పాలెమ్మన్నెల్లి పెళ్ళం ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ పేరేంటి, నాకు పేరు గుర్తులేదు. ఆవిడనైతే చీపురు కిందకు పట్టుకుంటే చైన్ ఎప్పుడుతుందని పై కట్టుకోమని చెప్పాడంట. మరి మీ దేవుడు చెప్పాడు, సాక్షాత్తు పాస్టర్ గారి పెళ్ళమే చెప్తా ఉంది. అంటే నువ్వు అక్కడవే అక్కడ నిజమైన క్రైస్తవుడు, వీళ్ళందరూ క్రైస్తవులు కదా. నువ్వు చెప్పినట్టు వీళ్ళందరూ వినాలా? నువ్వే పుచ్చిపోయినట్టుగా ప్యాచీలు వేసుకునేవాడు నీ బతుక్కి నువ్వు ఇంకొకరికి నీతులు చెప్తున్నావా? దిక్కుమాలి అదవని. హిందూ బంధువులారా, మొత్తానికి వీళ్ళకి బాగా ఎట్ట అయిపోయిందంటే ఈ ట్రోల్స్ రోస్టింగ్లు పడేపటికి గజం బారు లోపలికి వెళ్ళిపోతా ఉంది. అదే కంగారు. దాంతో ఏం చేయాలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి వీడికి తెలియక నేను దీన్ని ఖండిస్తా అని చెప్పి ముందుకు వచ్చాడు. మరి ఖండించాలంటే నువ్వు వీడియోలు చేయటం కదరా, నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. బ్రదర్ జోషి గాడు కావచ్చు, ఏలియా గాడు కావచ్చు, ఇంకో బొత్సుగాడు బొంగుగాడు కావచ్చు, వీళ్ళందరూ సాక్ష్యాలు పెడుతున్నారు కదా, వాళ్ళ ఛానల్లో సాక్ష్యాలు అనేది రాకుండా నువ్వు చేయరా. పూరా సాక్ష్యాలు లేకపోయినా, ప్రింటింగ్ ప్రెస్ లేకపోయినా మీ మతం ఎప్పుడో క్లాత్ ఫోల్డింగ్ ఎరా. అట్లాంటి మతాన్ని నమ్ముకుని మీరు నిలబెట్టాలని చూస్తున్నారు. మీకు వరవరా ఈ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. ప్రచారం లేకపోతే పడిపోయే మతానికి ప్రచార సాధనాలే బలం. కాబట్టి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా మీద కుక్కమూతి కబుర్లు చెప్పమాక. పైపెచ్చు ఈడు ఇంకొక బెదిరింపిస్తున్నాడు చూడండి. ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు కదరా ఎవరు మతోన్మాదులు ఛానల్స్ పెట్టుకొని ఓ సినిమా క్లిప్లు యాడ్ చేసి ట్రోల్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కదా. మరి మీ గురించి మీరేం ట్రోల్స్ చేసుకోరేమి చెప్పాలి. ఎన్ని ట్రోల్స్ ఉన్నాయి, ఎన్ని మాట్లాడారు చెప్పాలి. మరి ఎన్ని మాట్లాడారు చెప్పండి. ట్రోల్స్ ఏమంటారా చేయడానికి? మరి చేస్తే మీరు తట్టుకోగలరా? నేను స్టార్ట్ చేశాను అనుకోండి, మరి చాలా దారుణంగా ఉంటది. ఏమండి మీకు పట్టిన దెయ్యాలు, మీకు పూనిన దేవుళ్ళు ట్రోల్స్ ఏమంటారా? దేవుళ్ళు పూనితే ఎలా ఊగుతారో, కోడి కావాలి మేక కావాలి అని అడుగుతున్నారు కదా. మరి ఆ ట్రోల్స్ అన్ని చేయమంటారా? రెడీగా ఉంటారా? మరి ఎట్లా పర్మిషన్ అడుగుతున్నావా? ఎట్రా చెయ్యరా. మేము కూడా అట్లా చేసేవాడి కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మేం చేస్తే మా వాళ్ళు ఏడిస్తే వస్తారు, అందుకని మేము అందరినీ ట్రోల్ చేయలేకపోతున్నాం. నిజంగా మీరు చేయండిరా. ఎందుకంటే ఇక్కడ హిందుత్వం బతుకుద్దా, క్రిస్టియానిటీ బతుకుద్దా, ఇస్లాం బతుకుద్దా అని మేము చూడట్లా. మానవత్వం బతకాలి. అలా బ్రతకాలి అంటే మూఢనమ్మకాలు పోవాలి. అవి ఎందులో ఉన్నా పోవాలని కోరుకునేవాడిని నేను. సనాతన ధర్మంలో ఎవడైనా నాకు దేవుడు ఒంటి మీదకి వచ్చాడు, దెయ్యం ఒంటి మీదకి వచ్చింది, లేకపోతే నాకు అట్టా జరిగింది ఇట్టా జరిగింది అంటూ తప్పుడు కబుర్లు చెప్తా ఉంటే వాళ్ళందరికీ పిడిపడాలి. నిన్న మొన్న ఒక పనికిమాలింది కూడా కూర్చొని అమ్మ పువ్వివమ్మ, అమ్మ కాయివమ్మ అని వీడియోలు చేస్తుంది. దాన్ని కూడా గట్టిగా ట్రోల్ చేయి. అర్థమైందా? దానికి అమ్మవారి జడలోంచి పూలు పట్టడం కాదు, దీనికి నిట్ట నిల్వన ఒళ్ళంతా పడాలి పూలు. దెబ్బకి దారికి వచ్చి కూర్చోవాలి తప్పుడు మొకంది. అలాంటి దాన్ని అన్నింటినీ కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేయి. ఎవడెదురు మాట్లాడతాడో చూస్తా. నేనే చెప్తున్నా, ఒక హిందూగా, హిందూ సంఘానికి సంబంధించిన వ్యక్తిగా, ఎవడైనా సరే హిందూ సమాజాన్ని మోసం చేస్తా ఉంటే అది హిందువులు అయితే వాళ్ళని నువ్వు టార్గెట్ చేయరా. బహుశా ఏ హిందువు బహుశా నీకు ఇట్లాంటి బంపర్ ఆఫర్ ఇచ్చి ఉండడు. నేను ఇస్తున్నా. లేదు నీకు చేత కాకపోతే అట్లాంటి తప్పుడు మోకాల వీడియోలు నాకు పంపించు. నేను చెడ్డ అయితే అయ్యాను హిందూ సమాజానికి. నేను హిందూ సమాజానికి నిజమే చెప్తా. అలాంటి తప్పుడు మోకాల ఆటలు కూడా నేనే చూపిస్తా. అరే పో, నీకు ఆడికి ఈడు నాకు ఇచ్చేదేంటి? నేనే ఎతికి దాని మీద ఒక వీడియో చేస్తాను రా. చాలా ఓ పెద్ద
నేను చెయ్యినా బెదిరిస్తున్నాడు పోయాడు. నువ్వు బెదిరిస్తానంటే పోసేసుకుంటారు మరి ఇక్కడ. నీ కమిన బ్యాచ్ అంతా లేక నా డాష్కి వెళ్ళారా. ఇక చిట్ట చివరి ఆఖరిగా 3వ సినిమాకి వెళ్దాం. ఈ 3వ సినిమా చాలా ఇంపార్టెంట్ బయ్యో. అదేంటో తెలుసా? చూడండి, బైబుల్ తెలియకపోతే నోరు మూసుకోరా లలిత్తు. 11 రోజులు అయింది, కానీ కొంచెం బిజీలో ఉండి ఈ సరిగా వీడియోలు చూడక, అందులోనూ 7 ఛానళ్ళు ఇప్పట్లో వస్తాడు అనుకోలే. వస్తాడని తెలుసు కానీ ఒక 6 నెలలు అన్న పడద్దు అనుకున్నా, కానీ 3 నెలలకే మరి సాప్ మీద నుంచి లేచినట్టు అలా లేచి వచ్చేస్తాడని ఎవడనుకున్నాడు. సో కొంచెం డిలే అయింది. ఇప్పుడు మరి బైబుల్ లలిత్ కుమార్కి తెలుసా తెలీదా, దీని గురించి మాట్లాడేసుకుందాం రండి. మాదులు మీకు తెలుసు కదండి, యాజ్ యూజువల్ గా వారెప్పుడు కూడా బైబిల్ మీద బురద జల్లాలి, బైబిల్ని తప్పు పట్టాలి, బైబిల్ని ఏదో ఒక విధంగా అబాసుపాలు చేయాలన్నదే వారి యొక్క దృఢ సంకల్పం, కృత నిశ్చయం. మీరందరూ కూడా ఒరే ప్రతిదానికి అలా మాట్లాడకూడదురా. ఇప్పుడు సపోజ్ ఓ బురదలో నుంచి పంది బయటకు వచ్చింది, దాన్ని నేను ఎప్పుడైనా పగబట్టేసి ఈ పంది నీ మీద బురద తల్లి నిన్ను పాడు చేస్తాను నేను అంటానా? అన్ను కదా. ఎందుకంటే అది వచ్చిందో బురదలో నుంచి. అంటే ఇక్కడ నీకు అంటే ఈ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను ఇచ్చిన స్టేట్మెంట్కి లింక్ పెట్టి చూడమాకలే. డిఫరెంట్ గా చెప్పాను ఊరికే, ఏం చెప్పాలో తెలియక. ఓకేనా? మళ్ళీ 2 సింక్ అయిపోయినాయి, ఇదేని ఏడిసి మళ్ళీ మనోభావాలు మట్టగడిసిపోయినాయి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోయినాయి అంటే నేనేం చేయలేను. కూడా ఒక అజెండాతో బ్రతుకుతున్నారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని సమూల ధ్వంసం చేయాలి, వారు నమ్ముకుంటున్నటువంటి యేసుక్రీస్తును అవమానించాలి, వారు చదువుకుంటున్నటువంటి బైబిల్ మీద బురద జల్లాలి. అది ఇదేదో మళ్ళీ రిపీట్ చేసి తేడాగా ఉంది. వారు నమ్ముకుంటున్నటువంటి యేసుక్రీస్తును అవమానించాలి, వారు నమ్ముకుంటున్నటువంటి యేసుక్రీస్తును అవమానించాలి. అందరూ కూడా ఒక అజెండాతో బ్రతుకుతున్నారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని సమూల ధ్వంసం చేయాలి, వారు నమ్ముకుంటున్నటువంటి యేసుక్రీస్తును అవమానించాలి, వారు చదువుకుంటున్నటువంటి బైబిల్ మీద బురద జల్లాలి. బైబిల్ ఎవరిని అంటున్నావురా? నేను యేసుని నమ్మట్లేదు, నమ్మను కూడా, అసహ్యం నాకు. నేను బైబిల్ చదవటం కూడా మానేశాను. దాన్ని ముట్టుకుని ఛానల్ అయిపోయింది. ఎందుకంటే రోజు పురాణాలు వేదాలు ఇవన్నీ చదువుకుంటాను. నా చేతులతో నేను మళ్ళీ వెళ్ళిపోయి దాన్ని పట్టుకోలేను కదా పవిత్రమైన చేతులతోటి. ఇంకా నా చేతులు పాడు చేసుకుంటే నాకు ఇష్టం లేదు. అంటే మీ పుస్తకం వల్లని కాదు, వేరే రకాల పుస్తకాలు పట్టుకుని పాడు చేసుకుంటే నాకు ఇష్టం లేదు. ఒకవేళ గత్యంతరం లేదు తప్పదంటే మళ్ళీ తీసిన రోజున ఒక్కొక్కడికి తాట తీస్తాను, అది వేరే విషయం. కానీ నువ్వేమంటున్నావు? వాళ్ళు నమ్ముకుంటున్న క్రీస్తుని, వాళ్ళు చదువుకుంటున్న బైబిల్ని నేను చదవట్లేదు, నేను నమ్మట్లేదురా. నేనే కాదు, మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదురా. నన్ను ఎవరిని అంటున్నావో నువ్వే చూసుకో. క్రిస్టియన్స్ నే అంటున్నట్టున్నాడు, మీరే పిసుక్కోండి, నాకెందుకు పొచ్చు. బైబిల్ అంటే వీళ్ళకి ఎందుకు అంత భయం, లేదంటే బైబిల్ మీద ఎందుకు బురద చల్లాలని వీరు ప్రయత్నిస్తున్నారంటే వారి గ్రంథాల్లో స్టఫ్ లేదు. ఇప్పుడు బైబిల్ అంటే ఎందుకు అంత భయం అన్నావు? ఇప్పుడు ఓ బురదలో పొరలు వచ్చిన పంది నా మీదకి వస్తుంది అనుకో, నేను దూరంగా వెళ్ళిపోతున్నానంటే దానికి భయపడ్డానని కాదురా, అసహించుకున్నానని అర్థం. ఆ పందిని నేను ముట్టుకోలేను కదా. పోలికి కరెక్ట్గా చెప్తాను లేదు నాకు తెలియదు, కానీ నా ఇంటెన్షన్ అయితే మీ గ్రంథాన్ని అవమానించడం కాదు, ఏదో ఒక పోలికి చెప్పడమే. వారి గ్రంథాల్లో నిజం లేదు, వారి గ్రంథాల్లో బలం లేదు. కాబట్టి మరి ఇవేవి కూడా వారి గ్రంథాల్లో లేవు గనక వారి గ్రంథాల్లోని ఏవి చెప్పలేరు, వారి గ్రంథాల నుంచి ఏమి సమాజానికి తెలపలేరు. ఆ వారి గ్రంథాల్లో ఉన్నటువంటి నీతిని గాని మంచిని గాని సమాజానికి వారు ఎక్స్పోజ్ చేయలేరు, లేదా ఎన్నాళ్ళరా ఇదే అబద్ధాలు మాట్లాడతారు? నేను ఎప్పటి నుంచో ఒక ఛాలెంజ్ ఇస్తా ఉన్నా. హిందూ గ్రంథాల్లో లేని మంచిని బైబుల్లో నుంచి ఏదైనా ఒకటి చూపించండి, లేని మంచిని ఒకటి చూపించండి. బైబుల్లో లేని అనేక మంచి విషయాలు హిందూ గ్రంథాల్లో నేను చూపిస్తా. దాని గురించి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడు. పైగా మీ గ్రంథాల్లో బలం లేదు కాబట్టి సరే, మా గ్రంథాల్లో బలం ఉందో లేదో కాసేపు పక్కన పెడదాంరా. మరి నీ గ్రంథం నిజంగా అంత బలమైంది అయితే నువ్వు ఆ ఊరపంది అనిల్ గడు ఉంటాడు కదా, కోస్తే ఒక 2 ఊళ్ళకి సరిపోతాడు. ఆ జాన్ పేరేంటి, జాన్ కొయ్యగాడు, ఆ టిష్యూ పేపర్ కుమార్ గాడు, వీళ్ళంతా కూర్చొని హిందూ గ్రంథాల మీద పడి ఆడవకపోతే మీకు పూట గడవట్లేదా? మరి హిందూ గ్రంథాల మీద మీరెందుకు మాట్లాడుతున్నారు? మీ నల్లొట్ల పుస్తకంలో, అదే నల్ల అట్టల పుస్తకంలో దమ్ము లేకేగా మరి అది చెప్పిస్తావరా మొండమోపి. అవన్నీ చెప్పకుండా మా గ్రంథాల్లో లేదనంట, నీ గ్రంథం జోలికి వచ్చామంట బోత్సు. ఈ ఎట్ట ఉంటుందో తెలుసా? పక్కనే ఉన్న పాకిస్తాన్ ఎంత ఉంటది, ఇంతే. అది వచ్చేసి భారతదేశాన్ని పక్కనే పెట్టి పొడుతా ఉంటుంది. ఎప్పుడన్నా తిరిగి భారతదేశం ఒక తందన్నింది అనుకో, చేత్తో ఎగిరి ఎక్కడో పడద్ది. పడి ఏమంటారు? మాలాంటి అమాయకుల మీద పద్దాకా పడిపోతున్నారు, మాలాంటి చిన్న దేశాలను ఇబ్బంది పెట్టేస్తున్నారు, భారతదేశానికి అహంకారం ఎక్కువైపోయింది, భారతదేశంలో అసలు మంచి భూభాగం లేదు కాబట్టి మా భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చింది అని మాట్లాడింది అనుకో, ఎంత అసహ్యంగా ఉంటుంది. మీరు చేసే చేష్ట కూడా అట్టగుంటారా? పద్దాకా హిందూ గ్రంథాల జోలికి వచ్చేసి, హిందూ ఆచారాల జోలికి వచ్చి, హిందూ దేవీ దేవతల జోలికి వచ్చి హిందువుల్ని క్లించింగ్ చేసేది మీరు. హిందువులు మా గ్రంథంలోని ఏదన్నా ఒక మంచి పాయింట్ని పట్టుకుని మీ పుస్తకాన్ని ఒక తాపుదంతే అది వెళ్ళి అక్కడో పడద్ది. పడంగానే మా మీద దాడి చేసేస్తున్నారు, బొచ్చు చేసేస్తున్నారు, బొమ్మి చేసేస్తున్నారు అని చెప్పేసి కుక్కమూతి ఏడుపులు ఎడుస్తా కూర్చుంటారు. కుక్కమూతి సన్నాసి తోండమోకం అని.
కొంచెం జ్ఞానం తెలుసా అనుకుంటూ బిల్డప్ చేస్తూ ఉన్న అందులో ఒకడు మీకు తెలిసిన వాడు లలిత్ కుమార్ గారు. ఈ లలిత్ కుమార్ గారికి ఎప్పుడు ఏం పని ఉండదు. తెలుసండి వీడు మరి మధ్య మధ్యలో ఈ యొక్క దీన్ని ఒక వ్యాపారంగా వనరుగా ఉంటుంది. అడిగి ఏమంటే యూట్యూబ్ ప్రోగ్రామ్ చేస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం డబ్బులు. మరి లలిత్ కుమార్ పని గురించి నీకు ఎందుకురా? నా పాటికి నాకు వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, నేను ఏదో చేసుకుంటున్నా కూడా, ఇది కూడా చేసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు అంటే నీ బిజినెస్ ప్రూఫ్ ఒకటి చూపించు, నీ అగ్రికల్చర్ ప్రూఫ్ ఒకటి చూపించరా కనీసం. నాకేం పని ఉందో నేను చూపిస్తా. దరిద్రుడు డబ్బులు దండుకొని ఆ స్వామిల దగ్గరికి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళి మరి మోచేతి నీళ్లు తాగి వాళ్ళ దగ్గర దండుకొని అడుక్కోవడం వీళ్ళ పని. అందరికీ తెలిసిన విషయమే. మధ్య మధ్యలో చిన్న చిన్న దండాలు చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు రంగురాళ్ళలో వ్యాపారం చేస్తున్న వారిని బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు చేస్తాడు. వీడు ఒక విధమైనటువంటి బ్లాక్మెయిలర్ వీడు. ఎరా ఇంతకంటే దిగజారటానికి ఏమన్నా ఉందా అనుకుంటాను ప్రతిసారి. అప్పుడు కల్లా ప్రతిసారి మీరు ఏమంటారంటే మేము దిగటానికి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి అది దిగుతూనే ఉంటారు. ఓరే ఆ విషయం గురించి ఆల్రెడీ ఒకసారి వీడియో చేసావు. ఆ వీడియోకి నేను ఆల్రెడీ కౌంటర్ పెట్టి ఆ రంగురాళ్ళ అతనితోటి అతను మాట్లాడిన వీడియోలన్నీ నీకు పెట్టాను. దాన్ని చూసి కూడా ఈ రోజు కూడా నువ్వు మారట్లేదు, ఇంకా అదే చూపిస్తా ఉన్నావు. అంటే లలిత్ కుమార్ మీద నిందేయటానికి ఇక తప్ప నీకేమీ దొరకట్లేదు. నీకే కదా, నీలాంటి వాళ్ళు ఎవరికి ఇంకా రెండో దొరకట్లేదు కాబట్టి దాన్నే పట్టుకుని గెలుపుకుంటున్నారు. కానీ నువ్వున్నావు చూసావా, ఆ పుచ్చిపోయినట్టుగా పువ్వులకి అదే ఆయింట్మెంట్లు రాసుకుంటాను. దాని విషయంగా ఒకసారి వచ్చేసి ఆవిడతోటి ఈడు రాస్తానంది నాకేనండి ఆయింట్మెంటు, తప్పు అయిపోయింది, నేను ఎక్స్ట్రా చేయటం వల్ల నాకు ఆయింట్మెంట్ రాస్తానన్నాడు, నేను చూపిస్తేనే రాస్తానన్నాడు తప్ప ఆడేం బలవంతంగా పగలు తీసి రాస్తాను అనలేదు అని చెప్పేసి ఒక వీడియో చేపించవచ్చుగా. చేపించవు. నువ్వు మాత్రం అసలు అది అక్కడితో వదిలేయాలన్నట్టుగా కూర్చుంటావు. కానీ నా విషయంలో మాత్రం తప్పు అయిపోయిందని చెప్పి సదరు వ్యక్తే చెప్పినా కూడా ఇంకా నీకు కావాల్సిన వీడియోలే పట్టుకుని తిప్పుకుంటా ఉంటావు. నీకు అయ్యే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ బతికేస్తా ఉంటావు. బతుకుపో చిల్లర. ఇలాంటి సన్నాసిగాడు బైబిల్ గురించి ఏం మాట్లాడతాడు? ఆదికాండం అంటే బైబిల్లో మొదటి పుస్తకం ప్రారంభం. ఆదికాండంలో ఎన్ని అధ్యాయులు వీడికి వచ్చి అసలు వీడు ఎప్పుడైనా బైబిల్ చదివాడు మొఖానికి ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు వింటారా? మరి వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి చెప్పరా బాబు చెప్పు. మరి ఆదికాండంలో కూడా సేతు, కయ్యేను, ఏబేలను ముగ్గురు కొడుకుల్ని కన్నారని చెప్పారు గాని కుమార్తెలు కన్నట్టు ఎక్కడ చెప్పలేదు. ఇది ఒక్క స్టేట్మెంట్ డెలివర్ అయ్యింది. ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ నేను కవరింగ్ చేసుకోవాల్సిన అవసరంలో, బోకాయించాల్సిన అవసరంలో స్టేట్మెంట్ పొరపాటుగా దొరికిందంటే బైబుల్ తెలియదని కాదరా దరిద్రుడా. పోను ఒకవేళ నాకు బైబుల్ తెలియకపోయినా కూడా నా బొచ్చు నాకు ఊడింది ఏమీ లేదు. నేనేమి క్రైస్తవుని కాదు. నేను అసలు ఆ పుస్తకం, ఆ నల్లొట్ల పుస్తకం పట్టుకుని కూడా దాదాపు సంవత్సరం పైన అయిపోయింది. నేను దాన్ని ముట్టట్లా, అంత అసహ్యం వచ్చేసింది నాకు. కానీ ఇప్పుడు బైబుల్ ఎవరికి తెలుసు అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆ తర్వాత లలిత్ కుమార్ బైబుల్ నాలెడ్జ్ గురించి మాట్లాడదాం. ఈ రోజున మీ క్రైస్తవ సమాజంలో ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు అంటే భిన్నమైన వాళ్ళు కాబట్టి మీకంటే డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి మీకు సెట్ అవుతారు. ప్రొటెస్టెంట్లు ఇంకా చెప్పాలంటే నువ్వు బైబుల్ నేర్చుకున్న బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లోడు ఆ లాజరస్ ప్రసన్న బాబు కూడా ఉన్నాడు కదా, ఆవిడ పేరేంటి అగ్ని, జమదగ్ని. ఆడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ యేసు కూడా పరలోకానికి వెళ్ళాలంటే కూలోళ్ళ కష్టపడాలి అన్నాడు. నువ్వేమో అక్కర్లేదు, అసలు పరలోకం ఇచ్చేదే యేసు అంటున్నావు. ఫస్ట్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాడికే బైబుల్ రాదని నువ్వే వీడియో చేసావు. మీ క్రైస్తవ సమాజం అంతా కూడా అన్ని ఎక్కి దిగుతా ఉంది. ఇక రెండో స్టేట్మెంట్, యేసు ముష్టోడు, అదే దాన్ని ఏమంటారు, బెచ్చగాడు అని చెప్పేసి ఆడో స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దాని విషయంగా మరి మిగతా క్రైస్తవ సమాజం అంతా అమ్మమ్మమ్మ యేసు నిజ స్వరూపం బయట పెట్టేస్తున్నాడు, యేసు ముష్టోడు అని చెప్పేస్తున్నాడు అని చెప్పేసి తెగ పిసికేసుకుంటున్నారు. యేసు ముష్టోడు కాదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. యేసు యాచకుడే, యాచన అంటే అడుక్కోవటమే అని చచ్చిపోయిన ప్రకాష్ గంటలా అంటున్నాడు. ఇప్పుడు మీలో మీకు క్లారిటీ ఉందారా? 1000 పేజీలు బైబుల్ని మీ 1000 మంది పాస్టర్లు 1000 రకాలుగా చెప్పుకు వస్తా ఉంటారే. మీలో బాగా బైబుల్ వచ్చినోడు ఎవడో చెప్పండి రా. ఒరే మరి నాకు ఇవన్నీ కాదురా, హనీ జాన్సన్ గారు లేకపోతే ఇటు యూట్యూబ్ లో ఉన్న ఈ గొట్టం పాస్టర్లు అందరూ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కలిపి ఒక సర్టిఫై చేసి, ఇగో ఈడు పర్ఫెక్ట్, ఈడు బైబుల్లోంచి ఒక వాక్యానికి అర్థం చెప్పాడు అంటే ఈడు చెప్పిన దానికి తిరుగులేదు, ఈడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనేవాడిని ఒక్కని పిలవండి. ఆడితోనే బైబుల్ మీద కొన్ని క్వశ్చన్లు అడిగి తెలుసుకుంటా. లైఫ్ టైం ఛాలెంజ్ మీకు ఇది, అవుతుందా కాదా? ఓకే. ఇక లలిత్ కుమార్ బైబుల్ నాలెడ్జ్ గురించి ఒక పొరపాటుగా దొరికిన స్టేట్మెంట్ పట్టుకుని నేను ఎవరి గురించో చెప్పాల్సింది పోయి వేరే ఒక ఆదాం అనే పేరుతో చెప్పాను. ఓకే, ఐ అడ్మిట్. ఎందుకంటే తప్పుని కప్పిపుచ్చుకోవాలని ఎవడో చేయాల్సిన అవసరంలా, తప్పు ఎవడు చేసినా తప్పే. లలిత్ కుమార్ స్టేట్మెంట్ లో కూడా తప్పు దొరికింది. ఓకే, అది జాగ్రత్త పడతా రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ టైం. కానీ అసలు బైబుల్ నాలెడ్జ్ గురించి క్వశ్చన్ చేసావు చూసావా, ఇప్పుడు నాకు బైబుల్లో ఉన్న అనుమానాలన్నిటి మీద వీడియోలు చేస్తాను రా, వరసమ్మటి వీడియోలు చేస్తాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ బైబుల్ అట్టుకుంటా. ఓకే, ఇప్పుడు ఆ బైబుల్ వీడియోలన్నిటికీ ఎవడెవడు సమాధానం చెప్తాడు, ఎంత రేషనల్ గా సమాధానం చెప్తారు, ఎంత కన్విన్సింగ్ గా సమాధానం చెప్తారు, ఎంతమంది ఒకేలా సమాధానం చెప్తారు అన్ని చూస్తా. నా బొచ్చుగల్లారా చూడండి, ఈ వీడియోలన్నీ వరసమ్మటి వస్తాయి.
యెహోవా గురించి వస్తాయి, యేసు గురించి వస్తాయి, సృష్టి గురించి వస్తాయి, ముష్టి గురించి వస్తాయి, అన్నిటి గురించి వస్తాయి. నువ్వు అన్నావు కదా వీడికి బైబిల్ తెలియదు అని చెప్పేసి. నాకు బైబిల్ నిజంగా తెలియకపోతే నా నుంచి వచ్చే అనుమానాలు ఎలా ఉంటాయి అనేది మీరే అనలైజ్ చేసుకోండి. బ్యాటింగ్ షురూరా మరుగుదొడ్డిగా నీకు చూసుకో. నీకు కదా నీ కారణంగా మొత్తం క్రైస్తవ్యానికే బ్యాటింగ్ షురు. కానీ చూసుకుందాం. సో హిందూ బంధువులారా, ఇగో వీడి బతికిది, దీని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.